అమరావతి ప్రజా రాజధానా లేక ఒక పార్టీకి రాజధానా? అమరావతిలో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు, వ్యక్తులు, ప్రజలు మాత్రమే జీవించాలా? ఇతర వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ అడుగు పెట్టడానికి అవకాశం లేదా? అడుగు పెడితే వాళ్ళపై దాడులు చేస్తారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారి. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి దాడే దానికి నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు పరిరక్షణ కమిటీ, సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, అదేవిధంగా లేళ్లప్పిరెడ్డి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడినటువంటి బృందం అమరావతిలోని పెనుమాకలో రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. పెనుమాకలో ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భూములు ఇవ్వలేదో ఆ రైతుల్ని వేధిస్తూ ఉన్నారో వాళ్ళ భూముల చుట్టూ నీళ్ళు వచ్చేలా చేసి వాళ్ళ భూముల్లో కూడా వాళ్ళు అడుగు పెట్టేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సిందే అని బెదిరిస్తూ ఉన్నారు. సో దీన్ని ప్రశ్నించడానికి, ఆ రైతుకి అండగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బృందం వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా రెచ్చిపోయి ఉండవల్లి సెంటర్ దగ్గర, స్వయంగా ఇది ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండేటువంటి ప్రాంతం ఉండవల్లి కరకట్ట పైన, ఏదైతే కరకట్ట పైన చంద్రబాబు ఉంటారో ఉండవల్లి గ్రామంలో దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఉండవల్లి తర్వాతే పెనుమాక గ్రామం ఉంటుంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, గూండాలు పెద్ద పెద్ద కర్రలు, అదేవిధంగా రాళ్ళు తీసుకొచ్చి దాడి చేయడం, మహిళలను ముందు పెట్టి కోడిగుడ్డు విసిరేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా సాక్షాత్తు పోలీసులనే కొట్టిన, గాయపరిచినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటుందో అక్కడే శాంతి భద్రతలు లేకపోతే, అక్కడే లా అండ్ ఆర్డర్ లేకపోతే, అక్కడే పోలీసుల్ని ముఖ్యమంత్రికి చెందినటువంటి పార్టీ ప్రతినిధులే కొడితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అమరావతిలో అడుగు పెట్టేయడానికి అవకాశం లేదంటూ దాడి చేస్తే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రజల్లో ఎటువంటి నమ్మకం కలుగుతుంది? మరీ ముఖ్యంగా అమరావతిలో భవిష్యత్తులో ఇలాగే ఉండబోతుంది. ఇంకా అది నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా అది పూర్తి స్థాయి నిర్మాణం కాకముందే ఈ స్థాయిలో ఉంటే రేపు పొద్దున్న పూర్తిగా అక్కడ ఆ నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళ భూములకు సంబంధించిన ఆస్తుల విలువలు పెరిగిన తర్వాత ఇతరులు వెళ్ళి అక్కడ బ్రతికే పరిస్థితి ఉంటుందా? అక్కడ ఇతరులని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక బలమైన రాజకీయ పార్టీ ప్రతినిధుల్ని అడుగు పెట్టనివ్వకపోతే అక్కడ సామాన్యులు ఎలా అడుగు పెట్టగలుగుతారన్నటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. అయినా రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించవలసిన ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే దాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని ప్రశ్నించడానికి వస్తున్న వాళ్ళపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు.